హలో ఫ్రెండ్స్, మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న రాజీ పార్క్ పోతున్నాం. వీటిని తీసుకొని పోతున్నాం. ఇది మా ఫ్రెండ్. నేనే ఎవరో చెప్పలే కదా. నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు రాము నిఖిల్ వ్లాగ్స్. రామ్ గాడు అయితే లేడు ఈరోజు మనతో, డ్యూటీకి పోయినాడు. గ్యాప్ లో మనం ఎంజాయ్ చేద్దాం. ఇది రాజీ పార్క్ ఎంట్రన్స్ అయితే వావ్, చాలా సంవత్సరాలు అవుతుంది అసలు ఈ పార్క్ వచ్చి కూడా. మీకు సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. మేము ఇద్దరం వచ్చిన వాటికి 20 రూపీస్. ఇక్కడ పార్క్ ఎంట్రన్స్లోనే మన డోరేమాన్ ఉండు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద డోరేమాన్ బొమ్మని. అయ్యో, వీడి ముక్క అయితే కేక్ పైన చెర్రీలా ఉంది. అండ్ వీడి గజ్జ మొట్ట. హే డోరేమాన్, ఒక గజ్జటేవా? నో రెస్పాన్స్ ఫ్రెండ్స్. డమ్మీ ఏం లేదు. ఇలా మన డోరేమాన్ గారి దగ్గర నుండి పక్కకు వస్తే డోరేమాన్ ముందే ఒక టాటా ఈజ్ ఉంది. ఈ టాటా ఈజ్ మట్టిలో నుండి బయటకు వస్తున్నట్టుంది చూడ్డానికి. ఇక్కడ మన హీరో మిక్కీ మౌస్ వెయిట్ చేస్తుండే, వస్తున్నాం ఆడికే నెక్స్ట్. హలో మిక్కీ మౌస్, హౌ ఆర్ యూ? ఒక చిన్న వాల్ట్ డిజ్నీకి వచ్చినట్టుంది. ఆ మిక్కీ మౌస్ దాటి వస్తే ఈడ ఏదో ఉంది. ఏం మా ఇది? ఏదో రాసింది ఈడ, ఇంపీరియర్ డెకర్. ఏదో డెకరేటివ్ ఐటెం అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఈ పార్క్ అయితే పెద్దలకి పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలామంది వాకింగ్ చేయడానికి కూడా వస్తారు. అంటే మేము కొంచెం ఎర్లీగా వచ్చినాం, అందుకే మీకు ఎవరు అనిపించకపోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రావడం. మధ్యలో ఈ జార్బండలు ఉన్నాయి. హే, మొత్తం ఇది వాల్ట్ డిజ్నీ థీమ్లో ఉంది కదా కొంచెం. అన్ని జెర్రీలు, మౌజులు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే చిన్నప్పుడు ఏం ఉండకపోయాయి. ఇగో ఇవి ఉండేవిలే. ఈ కోతి కొమ్మచ్చి, ఇది మన బ్యాచ్. ఇది మీలో ఎంతమంది ఆడారు ఫ్రెండ్స్ కోతి కొమ్మచ్చి? ఇదో అట్లాంటి వాటిలలో ఆడేది మేమైతే. ఇదో ఇక్కడంతా వాకింగ్ చేస్తారు ఫుట్పాత్ లా ఉన్న వాటి మీద. ఇక్కడ ఏదో బుద్ధవనం టైప్లో ఉంది. సో ఈ పార్క్ లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చి ఎన్జీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది. నల్గొండలో ఎవరైనా ఉంటే వచ్చేయండి. 10 రూపాయల టికెట్ సాక. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోజెస్ ఇన్ యోగా. ఇక్కడికి వచ్చి జస్ట్ ఇవి ట్రై చేసినా మీకు చాలా హెల్తీగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది బాడీ అయితే. పిల్లలు చెప్పుకోండి, మన నేషనల్ బర్త్డే ఏంటి? నేనే చూపిస్తా చూడండి. అదిగోనే మరి మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని చెట్ల కింద మంచిగా ముచ్చట పెట్టుకోవడానికి ఉంది. ఈ టేబుల్స్ అండ్ చైర్స్ చూసుకుంటే కూడా మంచి వుడ్ థీమ్లో ఉన్నాయి. వీటిని చూస్తే ఎవరు కూడా చైర్స్ అండ్ టేబుల్స్ అనుకోరు.
ట్రీస్ అనే అనుకుంటారు. బాగా బ్లెండ్ చేసారు అసలు పార్క్లో. ఇక్కడ చూసుకుంటే వాటర్ మిలన్ పీస్ ఉంది, మరి ఎవరు తినడానికి పెట్టిర్రో నాకు అర్థమవుతలేదు. పార్క్ అయితే మొత్తం చూసేసినాం. సో ఈరోజుకి వ్లాగ్ అయితే ఇంతే. చెప్పండి పార్క్ ఎట్లుందో, రాజీవ్ పార్క్ నల్గొండ. కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్స్ ఏందన్న.